దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జననాయగన్ సినిమా విడుదలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా వ్యవహారం సుప్రీం కోర్టు మెట్లెక్కినా అక్కడ నిర్మాతలకు ఊరట మాత్రం లభించలేదు. సినిమాకు సంబంధించిన సెన్సార్ వివాదంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సమస్య పరిష్కారం కోసం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాలని నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ స్థాయిలో ఊరట దక్కుతుందని ఆశించిన చిత్ర యూనిట్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు కేవలం కేసును వెనక్కి పంపడమే కాకుండా మద్రాస్ హైకోర్టుకు కీలక సూచనలు కూడా చేసింది. జననాయగన్ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జనవరి 20వ తేదీలోగా ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆదేశించింది. అంటే ఇప్పుడు బంతి మళ్లీ మద్రాస్ హైకోర్టు కోర్టులోనే ఉంది. జనవరి 20న వచ్చే తీర్పుపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉండడంతో బయ్యర్లు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం సెన్సార్ సర్టిఫికేట్. ఈ సినిమాకు కేవలం ఏ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పేసింది. అయితే విజయ్ లాంటి మాస్ హీరో సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నిర్మాతలు యూఎస్ సర్టిఫికేట్ కోసం పట్టుబడుతున్నారు. ఇస్తాం కానీ సినిమాలో కొన్ని రాజకీయపరమైన డైలాగులు తీసేయాలని చెప్పింది సెన్సార్ బోర్డు. హింసాత్మక సన్నివేశాలతో పాటు పొలిటికల్ డైలాగ్స్ కారణంగానే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. తమ హీరో సినిమా అంటేనే ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తారంటూ సెన్సార్ బోర్డుపై, వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సినిమా సమస్య కాదని, విజయ్ రాజకీయ ఎంట్రీకి భయపడి చేస్తున్న కుట్ర అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. సినిమాను సినిమాగా చూడకుండా కావాలని అడ్డుకుంటున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జననాయగన్ విజయాన్ని ఆపలేరని ట్వీట్ చేస్తున్నారు. చివరిగా అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, అసలు జననాయగన్ సినిమాను బయటకు రానిస్తారా లేదా అని. ఓ పక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటుంటే మరో పక్క కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం సినిమా ప్రమోషన్లను దెబ్బతీస్తుంది. రాజకీయ విమర్శలు, సెన్సార్ కత్తెరలు, కోర్టు తీర్పుల మధ్య నలిగిపోతున్న ఈ సినిమా జనవరి 20 తరువాత క్లీన్ చిట్ పొందుతుందా, లేదంటే మరిన్ని కోతల తరువాతే ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఈ వివాదం సినిమాపై అంచనాలను మాత్రం ఆకాశానికి పెంచేసింది.